Hi, welcome back to my channel. I do what I love. Bank Nifty option trading. Strike price వచ్చేసి 53,000 కాల్, బయింగ్ ప్రైస్ వచ్చేసి 318, ఎగ్జిట్ ప్రైస్ వచ్చేసి 366. అఫ్ కోర్స్ ఆల్రెడీ మీరు స్క్రీన్ మీద ప్రాఫిట్ చూసే ఉన్నారు, 7,258 రూపీస్. సో బ్యాంక్స్ వన్ సైడ్ ఉన్నప్పుడు ఇలా మార్కెట్లో ఎలక్షన్స్ రిజల్ట్ ఉన్నది కాబట్టి మార్కెట్ మూమెంట్ రావటం అనేది జరిగింది వన్ సైడ్లో. సో అందుకని ప్రాఫిట్స్ అనేవి తీయగలుగుతున్నాము, చూడగలుగుతున్నాము. సో ఇప్పుడు మార్కెట్స్ కొంచెం పర్వాలేదు, బాగానే ఉన్నాయి. బట్ ఆప్షన్ ట్రేడింగ్లో బాగలేవు, ఫ్యూచర్స్ బాగున్నాయి కానీ ఫ్యూచర్స్లో మూమెంటం ఉన్నంత ఆప్షన్లో రావట్లేదు అనమాట. సో ఎక్కువ టైం హోల్డ్ చేయాల్సి వస్తుంది అండ్ వెయిటింగ్ అనమాట. వెయిటింగ్ పీరియడ్ ఎక్కువైపోతుంది. సో మార్కెట్ డైరెక్షన్ తెలిసిన వాళ్ళు, మార్కెట్ గురించి తెలిసిన వాళ్ళు ఆప్షన్ ట్రేడింగ్ అనేది అటెంప్ట్ చేయొచ్చు, జాగ్రత్తగా చేసుకోవచ్చు. బట్ తెలియని వాళ్ళు ఎవరు చేయకూడదు, చాలా డేంజరస్ అనమాట. ఎంత డబ్బులు పోతాయో అన్ని డబ్బులు కూడా వస్తాయి, ఎన్ని డబ్బులు వస్తాయో అన్ని డబ్బులు కూడా పోతాయి అన్నమాట. సో జాగ్రత్తగా చేసుకునే వాళ్ళకి ఎన్ని డబ్బులు ఎంత సంపాదించాలనుకుంటే అంత సంపాదించవచ్చు. డబ్బులు వస్తున్నాయి కదా అని హోల్డ్ చేయకండి. సో ఆప్షన్ ట్రేడింగ్ ఎంత మంచిదో అంత డేంజర్ కూడా అనమాట, ట్రిపుల్ డేంజరు. సో అందుకని నేర్చుకొని చేయండి. లేకపోతే మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళని అడిగి మరి ఎక్కడ బై చేయాలి, ఎక్కడ సేల్ చేయాలనేది తెలుసుకొని ఆర్డర్స్ అనేవి ప్లేస్ చేయండి. సో అలాంటప్పుడు మీ ప్రాఫిట్స్ చూస్తారనమాట. సో నేను ఎవ్రీ ట్రేడ్కి 10 లాట్స్ వేస్తానమాట, అందుకని నాకు ప్రాఫిట్స్ ఎక్కువ కనిపిస్తాయి. మీరు 1 లాట్ 2 లాట్స్తో కూడా చేసుకోవచ్చు. అప్పుడు మీకు ప్రీమియం అనేది తక్కువ పడుతుంది అనమాట, ఇన్వెస్ట్మెంట్ కూడా చాలా తక్కువ పడుతుంది. సో మీరు 500-600-1000 రూపీస్ అలా కూడా ప్రాఫిట్ చూడొచ్చు. 500-600 మ్యాటర్ ఏం కాదు లాస్ అనేసి అనుకుంటే అప్పుడు హోల్డ్ చేసుకోవచ్చు మీరు. ఈవెన్ 500-600 అలా వచ్చినా కానీ కూడా ఎగ్జిట్ అయిపోవచ్చు. సో ఎక్కువ లాట్స్ తీసుకుంటే ఏమవుతుందంటే ఎక్కువ లాసెస్ చూడాల్సి వస్తుంది. సో అలాగే మార్కెట్స్ బాగున్నప్పుడు ప్రాఫిట్స్ కనిపిస్తే డబ్బులు కనిపిస్తాయి అన్నమాట. అందుకని చెప్పేసి మార్కెట్ ప్లాట్ఫామ్ అనేది చాలా మంచిది స్టాక్ మార్కెట్లో. జాగ్రత్తగా చేసుకునే వాళ్ళకి, ఇంట్లో ఉండి చేసుకునే వాళ్ళకి, తర్వాత వర్క్ ఫ్రమ్ హోమ్ చేయాలి అనుకునే, ఆఫ్కోర్స్ ఇంట్లో ఉండి చేసుకోవటం వర్క్ ఫ్రమ్ హోమ్ రెండు ఒకటే అనుకోండి. కాకపోతే ఏంటంటే మనకి పార్ట్ టైం జాబ్ కావాల్సి ఉంటుంది, జాబ్ చేస్తూ ఉంటాము, ఆ డబ్బులు సరిపోవు. పార్ట్ టైం జాబ్ చేసుకోవాలి అని అనుకుంటే స్టాక్ మార్కెట్ అనేది బెస్ట్ అండి. వేరే దాంట్లో ఎక్కడ ఇన్వెస్ట్ చేయకుండా ఉన్న కొంచెం డబ్బులైనా సరే దీంట్లో ఇన్వెస్ట్ చేసి మనం ఎంతో కొంత డబ్బులు అనేది సంపాదించడానికి ఛాన్స్ ఉంటుంది. థ్యాంక్ యూ.